వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమప్రాధాన్యం లభిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. దేవరపల్లిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు కూటమి ఏడాది పాలన గురించి వివరించారు. ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయన్నారు. సమస్యలు ఏమన్నా ఉంటే తెలియజేయాలని కోరారు. తల్లికి వందనం, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు వంటి సంక్షేమ పథకాల పట్ల మహిళలు ఎమ్మెల్యే బండారు వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. సరే ఈ రోడ్ల డౌన్ అయిపోయినాయి, సిమెంట్ రోడ్ అసలు రోడ్డే లేదండి. అది మాకు 2-3 రోడ్లు చిన్న చిన్న రోడ్లు అండి. అది అలా పంచాయతీ పెట్టామండి. కొత్త ఒకటి అవుతాయి. పర్లేదు ఇచ్చే కదా ఓకే. మీ అవుతున్నాయి కదా, అవి అప్లోడ్ అవుతున్నాయి. అలాంటి ఆల్రెడీ లైన్ లో ఉన్న పెన్సిల్ ఎన్ని ఉన్నాయి మనకి ఊళ్ళో? 12 శాంక్షన్ అయినాయి సార్. ఈ 12 పేర్లు ఇప్పుడు కొత్తగా రేపు రాబోయే అట్లో 7 కొత్తగా పెట్టారు సార్. 7 కొత్తగా పెట్టారు. ఆల్రెడీ శాంక్షన్ 16 అయినాయి. 16, 7, 23 కొత్త 7 పెట్టాం. 23 కూడా వచ్చేస్తాయి రేపు వచ్చేటప్పుడు. 7 రావాలి సార్. 16 ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. వచ్చేసినాయి, మళ్ళీ వెనక్కి యార్లగంట చంద్రమ్మ ఉన్నారు ఇక్కడ, జీవరత్నం ఆవిడ పెట్టారా? అదే ఎలా ఉంది ఇది బండి? పర్లేదా? నీకు ఇక్కడ తిరగడానికి మనకు వస్తుంది కదా. రైట్. మొన్న వచ్చింది రావులపల్లి ఇచ్చారా? ఇది రావులపల్లి ఇచ్చారండి. రావులపల్లి ఇచ్చారు. మళ్ళీ పంపించాలి ఒకసారి మన టీఎంబీగా. ఎలా ఉంది పాలన? చంద్రబాబు నాయుడు పాలన భయాలు ఏమైనా ఉన్నాయా? భయపడుతున్నారా? రౌడీజాలు, మహిళలు ఇబ్బందులు పెడతారు. మహిళలు అక్కడ ఇబ్బందులు ఏమి లేవు కదా. మరి ఆడవారి మీద దాడులు అవి జరిగేది వరకు. శనివారం ఆదివారం వస్తే ఎవరు కొంప కూల్చేస్తారని భయపడేవారు. ఇప్పుడు ఆ కొంపలు కూల్చే వాళ్ళు కూడా లేవు. ఎవరిని జైలు పాలు చేస్తారు, ఎవరు ఎత్తుకుపోతారు రాత్రి వచ్చని చూసేవారు. ఇప్పుడు అవి కూడా అవతల పక్కేమో. ఏ కొత్త ఊరంతా డ్రైనేజ్ చెప్తున్నారు. అలాగే అలాగే అదే ఉన్నాయి సమస్యలు ఉన్నాయి. ఆ పక్క అసలు లేదు అది. చిన్న చింతకుంట మండల కేంద్రానికి చెందిన ఎంఆర్ రామరాజు కుమారుడు ఎంఆర్ రామకృష్ణ ఐఐటి చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిని అడిగిన వెంటనే 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 40,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఫ్రీ సీట్ కొట్టుకొని కూడా ఫ్రీ సీట్ సంపాదించి కూడా హాస్టల్ ఫీజు లేదా చదవడానికి ఇబ్బంది పెట్టుకుంటే పార్టీ ముఖ్యులు, మన చిన్న పార్టీ ముఖ్యులందరూ కూడా మోహన్ గౌడ్ ద్వారా పోయి ఆల వెంకటేశ్వర గారికి గతంలో చెప్తే ఆయన పిల్లగాని ఆ బాబు రామకృష్ణ బాధ్యత నేను 4 సంవత్సరాల వరకు ఆయన ఫీజు కట్టించాలని చెప్పి బాధ్యత తీసుకొని ప్రతి సంవత్సరం వరకు ఫైనల్గా ఇస్తారు కూడా 4,000 రూపాయలు ఇస్తారు కూడా. కనుక ఎప్పటికి కూడా కార్యకర్తలకు కానీ బీదలకు కానీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి అండగా ఉండడం చిన్న నిదర్శనం. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇంకా వేరే వేరే మండలాల్లో కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. గతంలో ఇప్పుడు దానికి కూడా మోహన్ గౌడ్ గారు కూడా దానికి ల్యాప్టాప్ లేదంటూ ఆయన కూడా సొంతంగా సహాయ సహకారాలు అందించినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా బీదలకు హెల్ప్ చేస్తూ ఉండాలని, ఆయన చల్లగా ఉండాలని, మళ్ళీ కూడా పవర్లకు రావాలని ఆశిస్తూ మన గ్రామస్తుడైన రామకృష్ణ ఆ బాబు ఇంటర్మీడియట్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివి 10/10 మార్కులు తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన చదవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఫ్రీ సీట్ రావడం జరిగింది చిత్తూరులో. కాకపోతే హాస్టల్ ఫీజు మిగతా ఫీజు కొరకని ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు
ఉన్న మన ప్రస్తుత శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి అనే గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా ఏమీ ఆలోచించకుండా 4 సంవత్సరాలు ఆ పిల్లగాన్ని బీటెక్ అవసరం పడే డబ్బులు ఎంతనో చెప్పండి, సంవత్సరానికి 40,000 చొప్పున, ఇది 4వ సంవత్సరంగా కూడా చివరిగా ఆ పిల్లగానికి సహాయం చేసినందుకు మా గ్రామం తరఫున, మా తరఫున, అందరి తరఫున అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. అలాగే అది నేను సొంతంగా ల్యాప్టాప్ కూడా ఆ బాబుకు ఇప్పించడం జరిగింది. కానీ ఆ బాబు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, ముందు ముందు కూడా ఏమన్నా అవసరం పడినట్లంటే మేము మా గ్రామం తరఫున నా తరఫున కానీ మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు. చిత్తూరులో బీటెక్లో సిఎస్సి బ్రాంచ్ చదువుతున్నాను. నాకు మొదట్లో సీట్ వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బంది ఉంది. ఫీజు సిచ్యువేషన్లో నేను ఎమ్మెల్యే సార్ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు నాకు తను చదివిస్తారని మాట ఇచ్చి నాకు 3 సంవత్సరాల నుంచి హెల్ప్ చేస్తున్నాడు. ఇది 4వ సంవత్సరం. ఈ చివరి సంవత్సరంలో కూడా సార్ ఇచ్చిన మాట ప్రకారం నాకు 40,000 సహాయాన్ని సార్ అందించారు. అప్పుడు నేను ఎప్పటికీ సార్ కృతజ్ఞుడై ఉంటాను. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నుంచి మా సర్పంచ్ సార్ మోహన్ గౌడ్ సార్ గారు తన కుటుంబం నుంచి ల్యాప్టాప్ నాకు సహకరించారు. బీటెక్లో ఈ ల్యాప్టాప్ అనేది చాలా అవసరం. ఫస్ట్ ఇయర్లో నాకు చాలా అవసరం ఉన్నప్పుడు సార్ గారు తన కుటుంబం నుంచి ఇచ్చారు. అందుకు నేను సార్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వైసీపీ నాయకులు ముద్రగడ్డ పద్మనాభం అస్వస్థతతో మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్కి అంబులెన్స్లో తరలించారు. మెడికవర్ ఐసీయూ హెచ్ఓడి డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆయన్ని అంబులెన్స్లో హైదరాబాద్ తరలించారని తెలిపారు. చూడండి సార్ ఒకసారి తగులుతూ చూసుకోండి బాబు ఒకసారి సార్ వెనకండి అమ్మ కొద్దిగా మాట్లాడండి సరే సరే అలాగే ఉంటుంది. ఓకే డోర్ ఖాళీ చేయండి. కుదిపి చూడు ముద్రగడ పద్మనాభం గారు శనివారం సాయంత్రం మెడికవర్ హాస్పిటల్కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, దానికి సంబంధించి సెప్సిస్ ఆ కంప్లైంట్స్ మన దగ్గరికి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆయనకి డయాలసిస్ నీడ్ అనేది అవసరం ఉందని చెప్పి మన ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ కన్సెంట్ తర్వాత వాళ్ళ అనుమతి ఇచ్చిన తర్వాత డాక్టర్ రాజా అమరాన్ గారు మన నెఫ్రాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా డయాలసిస్ అది చేయడం జరిగిందండి. ఆయనకి 2 సార్లు డయాలసిస్ చేసాము. డయాలసిస్ చేసిన తర్వాత ఆయన పూర్తిగా స్పృహలో ఉన్నారు, వైటల్ స్టేబుల్గా ఉన్నాయి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ ఎటువంటివి అవసరం లేదు. ఇప్పుడున్న నిరకాల పరిస్థితుల్లో ఆయన ప్రీవియస్గా ఎక్కడైతే హాస్పిటల్లో ప్రీవియస్గా హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ ఆయన కన్సల్టేషన్స్ అవి తీసుకుంటున్నారు. దాని ఫాలోఅప్ కోసం అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆయన విన్నవించ గారు
ఆయన రిక్వెస్ట్ మేరకు మనం హైదరాబాద్కి వెళ్ళడానికి మనం పూర్తి ఏర్పాట్లు చేసామండి. ఆయన ఇప్పుడు ప్రజెంట్ స్టేబుల్ కండిషన్స్లో ఎటువంటి ఐనోట్రోప్ సపోర్ట్స్ కానీ ఎటువంటి ఆక్సిజన్ సపోర్ట్స్ కానీ ఏమీ అవసరం లేకుండానే అంబులెన్స్ ద్వారా డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ అందరి పర్యవేక్షణలో ఆయన హైదరాబాద్కి తరలించడం జరుగుతూ ఉందండి. అంటే ఇనీషియల్గా ఎయిర్ అంబులెన్స్ అని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది నైట్. కానీ పద్మనాభం గారు నేను స్టేబుల్గానే ఉన్నాను, రోడ్డు మీద వెళ్తానని చెప్పేసి ఆయన ప్రిఫరబుల్గా రూట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్యామిలీ కూడా అందుకు అనుమతించి రోడ్డు మార్గంలో అంబులెన్స్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారండి. నా పేరు డాక్టర్ జగదీష్ అండి, నేను ICU అండి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో CITU ఆధ్వర్యంలో రాజంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పట్టణ పరిశుభ్రతకు పాటుపడుతున్న మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిమాండ్ల పరిష్కారం కొరకు ఆ రోజు సమ్మె చేస్తున్నాం. గతంలో 2 నెలల ముందు మేమందరం కూడా ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. ఇట్లా మున్సిపల్ అధికారులు కూడా సమస్యలపైన కూడా వినతిపత్రం ఇచ్చాం. కానీ 2 నుంచి ఆందోళన చేసినాం. కానీ వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు అన్ని చేసినా కూడా ప్రభుత్వం స్పందన లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మున్సిపల్ కార్మికుల సమస్యలు దండిగా ఉన్నాయి. ఆ సమస్యలపైన ప్రభుత్వానికి మేము గత ప్రభుత్వం చెప్తే వాళ్ళు కూడా కాలయాపన చేసినారు. ఈ ప్రభుత్వం తర్వాత మాకు మెరుగైన జీవితాలు వస్తాయి, మా జీవితాలు మారుతాయని ఆశతో అందరం కూడా అధికారులు తెచ్చిపెడితే ఈ రోజు సేమ్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా లేని విధంగా పరిపాలిస్తున్నారు. ఈ రోజు మున్సిపల్ కార్మికులం ఎంతో మంది ప్రాణాలు తెగించి మేము కాపాడుతామంటే కనీస వేతనం అడిగితే ఈ రోజు కనీస వేతనం అడిగే ఇచ్చే పరిస్థితి లేరు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పథకాలు అందరికీ వర్తిస్తున్నాయి, కానీ మున్సిపల్ కార్మికులకు మాకు వర్తించాలని చెప్తే మీకు ఇందరికి వర్తిస్తాయని చెప్పినారు. కానీ మాకు ఎక్కడ కూడా ఒక పథకం కూడా అమలు కావాలి. ఈ రోజు తల్లికి వందనం ఇటువంటి పథకాలన్నీ అవుతున్నాయి. మేము కూడా కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నాం, మేము కూడా చిన్న వర్కర్లమే, మాకు కూడా ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది, సమాన పనికి సమానం కనీసం వేతనం 36,000 రూపాయల జీతం మనకు మానవులు చెప్తే ఈ రోజు ఏ చట్టాలు కూడా అమలు చేయడం లేదు. మేము ఈ రోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడుకుంటూ ఎంతో మంది జీవితాలను మెరుగుపరుస్తామంటే మా జీవితాలు దుర్మార్గం అయితే పరిస్థితి తప్ప ప్రభుత్వాలు మాత్రమే తప్ప మా కార్మిక జీవితాలు మాట్లాడి వెంటనే ప్రభుత్వం సమస్య పరిస్థితి చెప్పి లేదంటే రాష్ట్ర సమ్మె తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నాం. గిద్దలూరు స్థానిక విట్టా సుబ్బారత్నం కళ్యాణ మండపంలో సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామ పంచాయతీకి చెందిన ఎంపీటీసీ మల్లెల శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలో ఉంటే నాపైనే కేసులు పెట్టించాడని వాపోయాడు. కార్యకర్తలకు అన్యాయం జరగడం వల్లే పార్టీ దారుణంగా ఓడిపోయిందని పార్లమెంట్ పరిశీలకులు బ్రహ్మానందరెడ్డి వద్ద ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో గతంలో పొరపాట్లు ఏం జరిగినా, అశ్రద్ధ జరిగినా, ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారో వారి నాయకత్వంలో ఖచ్చితంగా నడుచుకోవాలి పార్టీ అనేటటువంటిది వాస్తవం. ఎంతమంది చాటుగా ఏ కబుర్లు చెప్పుకున్నా ఈ గిద్దలూరు నియోజకవర్గంలో నాగార్జున రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రతినిధుల యొక్క ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కొనసాగుతుంది తప్ప మధ్యలో వచ్చి మేమేదో నాయకుల వల్ల మేము ఇన్ఛార్జీలు అవుతామో ఇట్లాంటి కలవని మాటలు నమ్మేటటువంటి స్థితిలో పార్టీ లేదు అనేటటువంటి వాస్తవాలు. అంతేకాదు ఈ రోజున గుర్తుపెట్టుకోండి, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో కూడా తిరుగులేని విజయాన్ని పొందేటటువంటి దానికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.
మీరు ఒక్కసారి గుర్తు చేయండి, గుర్తు చేసుకోండి. ప్రతిసారి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ నిన్నగాక మొన్నే జరిగినటువంటి పొద్దున సభను గురించి చెప్పినాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో వెలసియున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సోమవారం ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు రథంపై అధిరోహించి నగర 4 మాడ వీధుల రథోత్సవమును వైభవంగా నిర్వహించారు. బోరబండ ఆలయంలో పూజ కోసం రెహమత్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడుతూ వివిధ విషయాలను తెలిపారు. అతనితో పాటు స్థానిక సీనియర్ నాయకులు షేక్ సబేర్, షరీఫ్, ముబీన్, రవి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పరంగా శాంతియుతంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆచార సాంప్రదాయాలకు ప్రతీకైనటువంటి ఈ బోనాల ఆషాఢ మాస బోనాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ఈ బోనాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని బోనాల పండుగ శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఉదయాన్నే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించగా అనంతరం భక్తులు డప్పు చప్పుళ్లతో ఘనంగా బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు సాంప్రదాయ వేషధారణలో బోనాలతో దేవాలయానికి వచ్చి అమ్మవారికి నైవేద్యంగా బోనాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ కోర్కెలు తీర్చాలని ప్రార్థిస్తూ పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని భక్తిపూర్వకంగా మొక్కులు చెల్లించుకున్నారు.